కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన క్రైస్తవులు పాస్టర్ శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల గణనలో క్రైస్తవుల పేరు లేకపోవడం బాధాకరం. క్రైస్తవుల ఉనికి లేకుండా చేసే కుట్రగా భావిస్తున్నాం. ఈ చర్యను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణలో క్రైస్తవులు లేరా? కుల గణనలో క్రైస్తవుల పేర్లు ఎందుకు తీసుకురాలేకపోయారు? తెలంగాణ క్రైస్తవ మైనారిటీ ఆఫీస్లో రిజిస్టర్డ్ చర్చిల పూర్తి సమాచారం ఉంది. అయినప్పటికీ క్రైస్తవులను చులకనగా చేయడాన్ని క్రైస్తవ సమాజం తప్పుగా భావిస్తుంది. అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవుల యొక్క సంఖ్య ఎంత ఉంది అని ప్రజలకు తెలపాలి. ఈ కుల గణనను క్రైస్తవ సమాజం తప్పుల తడకగా భావిస్తుంది. కాబట్టి క్రైస్తవుల జనాభా ఎంతుందో ప్రభుత్వం ప్రకటించాలి. లేని పక్షంలో 33 జిల్లాల క్రైస్తవులు ఉద్యమాలు చేయడానికి అన్ని జిల్లాల కలెక్టరేట్లు, సీఎం కార్యాలయాలు ముట్టడించడానికి వెనుకాడమని తెలుపుతున్నాము. అదేవిధంగా భారతదేశంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులు అంతా ఇంత కాదు. మార్చి 1 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ గ్రామంలో క్రైస్తవ ఆడబిడ్డలను, చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని చూడకుండా ఆడబిడ్డల్ని అత్యాచారం చేసి రోడ్డుపైకి తీసుకొచ్చి వస్త్రహీనులు చేసి నగ్నంగా ఊరేగిస్తాము అని ఆదేశ్ సోననే మతోన్మాది హిందువులకు పిలుపునిస్తూ మార్చి 1 గ్రామంలో 50,000 మంది వరకు హిందువులను అడ్డుకున్న క్రైస్తవులను చంపడానికి సిద్ధమయ్యారన్నారు. లేని పక్షంలో క్రైస్తవ సోదరులు తెలంగాణ, భారతదేశంలో క్రైస్తవులందరూ 1వ తేదీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ గ్రామంలోకి రావాలి అని క్రైస్తవ హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది. మైనార్టీ ఆఫీసులో ఉన్నాయి ఉండగా కూడా క్రైస్తవులను అనగారిన విధంగా భయంకరంగా వేదనకు గురి చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ఇది ఒక వంతుండగా భారతదేశంలో భయంకరంగా క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి, భయంకరమైన దాడులు. అదేవిధంగా ఆ దాడులను నిరసిస్తూ నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ గ్రామంలో 1వ తారీఖు రోజు ఆదేశ్ సోను అనే వ్యక్తి వచ్చే నెల 1వ తారీఖున గ్రామం మొత్తము 5,000 నుండి 50,000 మంది హిందువులు రావాలి, క్రైస్తవులను చంపాలి, చిన్న బిడ్డలను, వృద్ధులను, ఆడబిడ్డలను చంపాలి, ఆడబిడ్డలను రేప్ చేసి రోడ్ల మీద వస్త్రహీనులను చేసి తిప్పాలని భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని క్రైస్తవులంగా మేము ప్రశ్నిస్తున్నాం. మతముల మధ్య, కులముల మధ్య, మనుషుల మధ్య భయంకరమైనటువంటి విద్వేషాలు రేపుతున్నటువంటి ఇలాంటి మతోన్మాదులను ఎందుకు శిక్షించట్లేదు అని మేము క్రైస్తవులుగా మేము వారిని అడుగుతున్నాం, ప్రభుత్వాలను అడుగుతున్నాం. ప్రభుత్వాలు చట్టాలు కేవలం పేదవారికి మాత్రమే పనికొస్తాయా? ఈ చట్టాలు ఇవన్నీ కూడా డబ్బున్న వారికి లేకపోతే ఒక మతానికి పనికిరావా అని మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకోకపోతే భారతదేశం అంతా ఒక భయంకరమైన ఉద్యమం లేస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. తర్వాత అందరూ గుర్తించాలి, మనది లౌకిక రాజ్యం, లౌకిక దేశం మనది. మరి ఇటీవల కులగణన జరిగినప్పుడు ప్రభుత్వం వాళ్ళు మరి అసలు క్రైస్తవుల ఊసే లేకుండా, క్రైస్తవుల యొక్క సంఖ్యనే లేకుండా మాకు తీవ్రమైనటువంటి వివక్ష చూపారని కనబడుతుంది స్పష్టంగా. అలాగే మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి క్రైస్తవులైనటువంటి మహిళల మీద, ఆడబిడ్డల మీద మరి మానభంగాలు, అలాగే వృద్ధులు, పిల్లలని చూడకుండా హత్యలు చేయడం అనేది, దానికి పిలుపివ్వడం అనేది చాలా మరి మన సంస్కృతికి, భారత సంస్కృతికి ఎంతో మరి విరుద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మరి తెలియజేస్తున్నాను. కాబట్టి క్రైస్తవులంటే ఒక సేవకు గుర్తు, క్రైస్తవులంటే ఒక విద్యకు గుర్తు, క్రైస్తవులంటే ఒక రైలు మార్గాలు వేయడంలో గుర్తు. ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా కావచ్చు, క్రైస్తవులు ఒక మంచి అభివృద్ధిని కోరుకునేవారు, ఒక శాంతిని కోరుకునేవారు. ఈ భారతదేశానికి కూడా వారు ఒక విలియం కేరీ లాంటి వాళ్ళు సేవలు అందించారు. ఎన్నో మరి ఆ యొక్క ఆచారాలను, మూఢనమ్మకాల్ని విలియం కేరీ గారు అరికట్టి మన భారత ప్రజలకు చాలా స్వేచ్ఛనిచ్చారు. అలాంటి పవిత్ర ఈ భారతదేశంలో ఇలాంటి మత ఛాందసవాదులు, ఇలాంటి మతోన్మాదులు మరి మళ్ళీ దీని వెనకాల చూస్తే ఇందులో క్రైస్తత్వంలో ఉండేవారు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పి వారు దీన్ని ఒక ఆసరగా తీసుకొని ఈ యొక్క శాంతిని కోరుకునేటువంటి క్రైస్తవుల మీద ఈ భయంకరమైనటువంటి
దాడులు మరి తెగబడుతున్నారు. కాబట్టి వీరి మీద ప్రధానమంత్రి గారు, మరి హోంమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇకనైనా క్రైస్తవులకు న్యాయం చేయాలని మేము హిందూ ముఖంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మా ఓట్లను వాడుకుంటారు, మా సీట్లను వాడుకుంటారు, మా సేవను వాడుకుంటారు. ఇది మన పవిత్ర భారతదేశంలో జరుగుతున్న అన్యాయం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా మేము దీన్ని ఒక ఉద్యమంలాగా చేపడతాము. ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మైనార్టీస్, బుద్ధులు కావచ్చు, మైనార్టీస్. కానీ ప్రపంచ దేశాలకు వెళ్తే హిందువులు మైనార్టీస్. ముస్లిం దేశాలలో హిందువులు ఉన్నారు, క్రిస్టియన్ దేశాల్లో హిందువులు ఉన్నారు, అక్కడ మైనార్టీస్. కానీ ఇక్కడ క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు, అక్కడ మొన్న బంగ్లాదేశ్ సంఘటన కూడా మన హిందువుల మీద అక్కడ అరాచకాలు జరిగినప్పుడు, స్త్రీల మీద మానభంగం జరిగినప్పుడు ఒక క్రైస్తవులు మేము కూడా ఎంతో బాధపడ్డాం. మా తోటి ఐందవ సహోదరి మనులని మేము చాలా బాధపడ్డాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అధికారం కోసం, ఈ యొక్క రాజకీయ కాంక్ష కోసం, పవర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ బీజేపీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకా ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇంకా రకరకాలైన హిందూ వాదులు కావచ్చు, మరి హిందువులలో కూడా చాలా మంచివారు ఉన్నారు. కాబట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకు, అక్కడ మైనార్టీగా ఉండేటువంటి హిందువులకు హాని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సోదరులైన హిందువులారా, మీరు ఏది పడితే అది నమ్మక అక్కడ మన ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులకు ఇబ్బంది కాకుండా నిమిత్తమై ఇక్కడ ఉన్న ఈ యొక్క మైనార్టీ